నాకు ఎన్నో సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు. నేను ఎన్నో రోజులు నేను సంవత్సరాల వరకు నాకు పిల్లలు కలగలేదు. నేను ఎన్నో నోములు నోచాను, ఎన్నో వ్రతాలు చేశాను. నాకు జటముని దయవలన నాకు 7 ఆడపిల్లలు పుట్టారు. పుట్టగానే నేను చనిపోయాను. ఇప్పుడు నా పిల్లలు ఎక్కడ ఎలా ఉన్నారో. 6th క్లాస్. నా పాత్ర పేరు బాలనాగమ్మ. సాయి కుమార్. మై క్లాస్ నేమ్ ఇస్ 6th క్లాస్. జంగమయ్య. బాలిన రోగం పోవాలంటే కొడుకులు నీకు దక్కరు. వద్దు జంగమయ్య భిక్షం తీసుకో. ఏ గతి పట్టిందో చూసా బాలనగమ. ఇప్పటికైనా నా మాట విని నన్ను పెళ్లి చేసుకో. మీ వాళ్ళందరినీ తప్పేస్తాను. నేను ఒక వ్రతం చేస్తున్నాను. ఏమిటదే? అమ్మవారి వ్రతం. ఎప్పుడు పూర్తవుతుంది? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు? అవును, నేను ఒక వ్రతం చేస్తున్నాను. అది పూర్తి అవ్వడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఎంతవరకు నన్ను కాకపోతే దాంట్లో నువ్వు తల తగిలి చేస్తావు. సరే సరే, నీ వ్రతం అయిపోగానే పెళ్లి చేసుకో. నీ కొడుకు బాగా ఎదురాలి. అవునా? ఎందుకంటే మా బిడ్డ వేడు కట్టుకొడుకుడు ప్రాణాలు తీస్తాడు. వెళ్ళిపో. నా సంగతి నీకు తెలియదు. మా వాణి చంపి నిన్ను నేను తీసుకుపోవడానికి వచ్చిన. వాణి ప్రాణాలు ఎలా ఉన్నాయో కనుక్కో. సరే. నా ప్రాణాల 7 సముద్రాల అవతల జీవి గడ్డలో ఉన్న రాజకోటలో ఉన్న రాగికోట నడుమ ఉక్కుకోటలో ఉన్న 300 నిర్మ చెట్లు, 300 మునగ చెట్లు, 5 వేప చెట్లు, వాటి మధ్యన ఉంట మామిడి చెట్లు. ఆ ఉంట మామిడి చెట్టులో బంగారు పంజరం, 7 దందులు. ఆ దందుల్లో ఒక బంగారు పంజరం. ఆ పంజరంలో ఒక రత్నాల చిలుక. ఆ రత్నాల చిలుక కంఠంలో ఉంది నా ప్రాణం. అవును. వీడు ప్రాణాలు 7 సముద్ర అవతల చిలుక కంఠంలో ఉన్నదంట ప్రాణం. సరే అమ్మా, నువ్వు నేను జాగ్రత్త పోయి వస్తా. సరే. వద్దు, నన్ను చెప్పొద్దు. నీకేం కావాలి? మా అమ్మ నాయనని విడిచిపెట్టు. సరే, విడిచిపెట్టా కానీ మీ అమ్మ నాన్నని విడిచిపెట్టి నన్ను విడిచిపెడతావా? విడిచిపెట్టు. ఇటువంటి దుర్మార్గులు లోకంలో ఉంటాయి నష్టం.